నమస్తే అండి. మనకి వెంకట సత్యనారాయణ అన్న ఆయన ఒక క్వశ్చన్ పోయేశారు. క్వశ్చన్ ఏంటి, కుమార్ గారు విజిట్ వీసా ఉన్నవాళ్ళు యుఎస్లో ఎన్నాళ్ళు ఉండొచ్చు, 6 months ఉండి ఇండియా వచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చి, ఇంగ్లీష్ తెలుగులో రాసి కూడా నేను మళ్ళీ దాన్ని తెలుగులో అనువాదన చేసుకోవాలి కదా, మళ్ళీ వెంటనే వెళ్ళొచ్చు అని వాదించే వాళ్ళు ఉన్నారు. దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్, చేస్తారని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్, మా అబ్జర్వేషన్స్ ఇమిగ్రేషన్ టాపిక్ కాబట్టి డెఫినెట్లీ చేస్తానండి. షూర్, థ్యాంక్ యూ. డూ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ వీడియో ఆర్ ఓన్లీ ఇన్ తెలుగు వీడియో నీడెడ్ అంటే విజయలక్ష్మి సింహాద్రి అని కొట్టారండి ఇంకో ఆవిడ. థ్యాంక్ యూ సార్ అనద్దండి, నేను అదే చెప్తున్నాను. ఫర్ యువర్ ఫాస్ట్ రిప్లై ఫర్ తెలుగులో చేయండి అన్నారు. ధన్యవాదాలండి. షూర్, తెలుగు పీపుల్ ఆర్గ్యూడ్ విత్ యూ నీకోసం పోసాను అనమాట. 50 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నారా, 20 to 40 అని. ఐ కెన్ గెస్ వై ఆర్ దే షెటిలింగ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఇది ఒకటి. ఇంతకుముందు ఒక సిస్టరు మనకి క్వశ్చన్ అడిగారు, యుఎస్లో ఉన్న వాళ్ళు యుఎస్లోనే మ్యాచ్ చేసుకుంటున్నారు, దాని గురించి ఒక వీడియో పెట్టండి అని. అంతకుముందు ఇంకోళ్ళు కూడా ఏదో అడిగారండి, సబ్జెక్ట్ ఫెడ్ రిసెషన్ ఎలా ఉంది. బట్ ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే కన్నా ముందు నేను ఇంతకుముందు ఒక వీడియో చూశానండి. అది మహా టీవీయో ఎవరో, ఆయన ఎవరో తెలుగు ఆయన చెన్నై కాన్సులేట్లో పనిచేశారు. మీకు ఊరికే మైక్ కనిపిస్తుందేమో అని పెడుతున్నాను. మళ్ళీ కొంతమంది మైక్ సరిగ్గా లేస్తారు, ఆడియో గీడియో అంటున్నారని. ఇది కూడా లెంత్ వీడియో ఉంటుందండి. ఆవిడ ఆయన చెన్నైలో పనిచేశారు, తెలుగు ఆయన పుస్తకం రాశారంట. పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మనకే తెలియదు. ఆ వీడియో మటుకు చాలా లెంతీగా ఉంది. ఆయన అనుభవాలు షేర్ చేశారు. అక్కడ పాయింట్ 1. పాయింట్ 2కి వస్తే, పూర్వం అమెరికా వచ్చారండి చాలామంది. నేను ఇంకా యుఎస్సిఐఎస్ సైట్లోకి వెళ్తే విజిట్ వీసా గురించి డూస్ అండ్ డోంట్స్ ఉంటుంది. అది పాయింట్ 2. పాయింట్ 3, నేను అమెరికాని పెళ్లి చేసుకోలేదు, అమెరికా నన్ను పెళ్లి చేసుకోలేదు, ఇండియా బయట ఉండే వాళ్ళకి తెలియాలి. పాయింట్ 4, అమెరికా అంటే డాలర్స్, అమెరికా అంటే గ్రీన్ కార్డ్, అమెరికా అంటే యుఎస్ పాస్పోర్ట్ ఆర్ యుఎస్ సిటిజన్షిప్, రెస్ట్ ఆల్ బోగస్. పాయింట్ 4 దాకా అయింది కదా. పాయింట్ 5కి వస్తే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, అంటే వస్తాను ఆ పాయింట్కి. సో ఎగ్జాంపుల్స్లో ఏంటంటే, ఇక్కడ స్క్రోల్ అయిపోయింది సార్ అది. సో ఓకేలేండి. ఎగ్జాంపుల్స్లో ఏంటంటే, ఒక్క నిమిషం మాస్టర్ క్వశ్చన్ అడిగింది కనిపించింది. సో ఎగ్జాంపుల్లో ఏంటంటే, ఒక అబ్బాయి ఒక పెద్దవాడిని మర్డర్ చేశాడు హ్యారిస్బర్గ్లో. ఇంతకుముందు అయింది. వాళ్ళ ఫాదర్ వైజాగ్లో పోలీస్ చేసేవారు, చనిపోయారు. బట్ వాళ్ళ మదర్ ఉన్నారు, బ్రదర్ కూడా ఉన్నారు. అతని వైఫ్ ప్రెగ్నెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హ్యారిస్బర్గ్లో కథ అయింది. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే, వినండి, అడిగారు కదా, క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది, ఆన్సర్ అంత సింపుల్గా ఉండదు. ఆన్సర్ మీకు సింపుల్గా కావాలంటే మీకు చెప్పేవాళ్ళందరూ లంజమూడలు అని తిట్టి అయిపోతుంది. బట్ జరుగుతున్న కథ, జరిగిన కథ తెలిస్తే మీకు కొంత అవగాహన ఏర్పడుతుందని, సబ్జెక్ట్ తెలుస్తుందని. సో ఆవిడ పోలీసులు వచ్చి వెతికితే చనిపోయాడు కదా, పెద్ద ఆవిడ, ఒక చిన్న మనవరాలు చనిపోయారు, తెలుగు వాళ్ళు అందరూ. చనిపోతే క్యాండిల్స్ అవి పెట్టి ఇలా చేస్తారండి అమెరికాలో, సంతాపం తెలియజేస్తారు. దానికి క్రిమినల్ వాడు కూడా అటెండ్ అయ్యాడు. సో కథలోకి వెళ్తే, ఆవిడ విజిట్ వీసా మీద వచ్చారు. మొన్నోళ్ళు ఇక్కడ నుంచి బూతులు నేను ఆపుకోలేను. ఏదో వీసా మీద వస్తారు సార్, F1 H1. ఇప్పుడు ఈ వీసా పేరు చెప్తే ఆ వీసా వాళ్ళు ఏడుస్తారు మనకి. వాళ్ళు వచ్చి వాళ్ళకి కండమ్స్ వాడడం రాదనమాట. ఎస్పెషల్లీ ఇండియన్స్ చాలామందికి రాదు. దెంగించుకొని ఫకింగ్ చేసుకొని
పిల్లల్ని కనేస్తారు. అమెరికాలో ఏంటంటే పిల్లల్ని చూడడం అనేది ఒక ప్రొఫెషన్, దాన్ని బేబీ సిట్టింగ్ అంటారు. సో దానికి మనకి మంత్లీ $1000 to $2000 ఖర్చు అవుతుంది. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు విజిట్ వీసా మీద వాళ్ళ అమ్మ బాబా అత్త మామల్ని తెప్పించుకుని ఆ పిల్లల ముడ్లు కడగడానికి, ఇంట్లో టాయిలెట్లు కడగడానికి అన్నీ తెప్పించుకుంటారు. వీళ్ళకి తల్లిదండ్రుల మీద అత్త మామల మీద గౌరవం లేదు. ఉన్న వాళ్ళకు దండం అయిపోయింది. నెక్స్ట్ ఆ కథలోకి వెళ్తే ఆ విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు తెలియదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఎవడని తలుపు కొట్టాడు అనుకోండి రాత్రో పగలం ఇంట్లో, వాడు అన్నోన్ పర్సన్ నేను 911 కాల్ చేస్తాను. వాళ్ళు వస్తారు పోలీసులు, వాడిని చెక్ చేస్తారు. వాడి దగ్గర గన్ ఉంటే గన్ తీసుకుని నా బొక్కలో వేస్తారు. వాడు ఎందుకు వచ్చాడో అడుగుతారు. వాడు ఒకవేళ డోర్ బ్రేక్ చేసుకుని చంపేసి నేనేం చేయలేను. అంటే కాప్స్ వచ్చి 5 minutesలో కాపాడే లోపల ఆడ ఏదైనా చేస్తే అందుకని అందరు గన్స్ కొనుక్కుంటారు. గన్ కొనుక్కుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. ఈ విజిట్ వీసా మీద వచ్చిన తల్లిదండ్రులు కానీ అత్తామామలకు కానీ తలుపు కొడితే తీయకూడదన్న ఇంగి జ్ఞానం ఇక్కడున్న లంజా కొడుకులు చెప్పరు. చెప్పినా గుర్తుండదు, తీసేస్తారు కదా. అపార్ట్మెంట్లో ఉన్నారు, తీసేస్తే వాడు లోపలికి వచ్చి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి తెలుగువాడే కదా అపార్ట్మెంట్లో వాడని తీసేశారు. హ్యారిస్బర్గ్లో జరిగిన కథ చెప్తున్నాను. కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకుని పొడిచేసాడు. ఆ చిన్న పిల్ల ఉందంట, 1 year 2 years. ఇంట్లో మొత్తం గోల్డ్ కొట్టడానికి వచ్చాడు బేసికల్లీ. సో ఆ పిల్లని కూడా చంపేశాడు. పిల్లని తీసుకెళ్ళి సూట్ కేసులో పెట్టి ఎక్కడో దాచేసాడు. గోల్డ్ ఎత్తుకుపోయాడు లేదు పూర్తిగా తెలియదు, బట్ గోల్డ్ కోసం వచ్చాడు వాడు. ఇంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఎక్కడో థ్రాష్ది ఉంటుంది కదా, దాని వెనక దాచాడంట. అది అసలు పెద్ద క్రైమ్ మాస్టర్ అమెరికాలో. కాప్స్ అంటారు, అంటే CORP. మళ్ళీ మనకి ఇంగ్లీష్ రాదని తిడతాడు అవడం. అంటే శవాన్ని మీరు దాయడము ఇలాంటివి చేయడం కూడా పెద్ద క్రైమ్ అనమాట. వాడు అక్కడ దాస్తే దొరికింది కదా. ఎందుకని చూస్తే వీడు కెసినోకి అలవాటు పడిపోయాడు. 10,000 20,000 ఎంత అప్పు ఉందో మనకు తెలియదు. కెసినోలు అలా ఆడడానికి అలవాటు పడిపోయి మహానుభావుడు ఏం చేయాలో తెలియక వీళ్ళని బెదిరించి డబ్బులు పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ మొగుడు పెళ్ళాలి ఇద్దరు జాబ్లు దింగేశారు బయటికి. వాళ్ళు పిల్లను పోయింది, తల్లి పోయింది, తల్లి అత్తకరు. వీళ్ళు అదే ప్రొఫెషన్, ఇదే ఎగ్జాంపుల్ ఆయన కోట్ చేశాడు. చెన్నైలో కాన్సులేట్లో పనిచేసిన తెలుగైన కోట్ చేసి ఆయన ఏమన్నాడంటే, అదే ప్రొఫెషనల్ బేబీ సిట్టర్ దగ్గర వీళ్ళు డ్రాప్ చేసి వెళ్ళారు అనుకోండి, వాడి ఇంటికి వచ్చి వీళ్ళని చంపేయడం అనేది జరగదు. ఆర్ వాడు తలుపు కొట్టాడు అనుకోండి, వాడు కాపుకి కాల్ చేశాడు అనుకోండి, వాడు అరెస్ట్ అయ్యి ఉండేవాడు. వాడి ఇంటెన్షన్ తెలిసిపోయేది కదా. దట్ ఈజ్ ద బ్లండర్ 1 విజిట్ వీసా మీద వచ్చేవాళ్ళు చేసేది. రెండోది ఇంకా పాయింట్లు నెంబర్లు గుర్తులేదు. పూర్వం ఇక్కడికి ఇండియన్స్ ఎక్కువ. ఫస్ట్ గుజరాతీస్ వచ్చారు, హోటల్స్ పెట్టి మొత్తం అందరిని లేపుదెంగి అమెరికన్స్ని వాళ్ళ బిజినెస్ యాప్ చేస్తారు. తర్వాత గ్రాసరీస్, తర్వాత సింగ్స్ పంజాబీ వాళ్ళు వచ్చారు, ట్రక్ డ్రైవర్స్ కానీ. దాని తర్వాత అంటే నాకున్న వెరీ లిమిటెడ్ అవగాహనకి నేను చేసిన రీసెర్చ్ అది చెప్తున్నాను. పైన చదివింది కానీ నాకు కనిపిస్తూ ఉంటారు కదా దినాలు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కమ్మాళ్ళు వచ్చారు, డాక్టర్స్. డబ్బులున్న బ్యాచ్ కదండి, కొద్ది బగలా అక్కడంతా ఆ సైట్ ల్యాండ్లు అట్లా అంటారు, ఇదంటారు అదంటారు, వాట్ ఎవర్, మనం తిట్టద్దు, మంచిగానే చెప్పుకుందాం. కమ్మాళ్ళు వచ్చి డాక్టర్ల కింద చదవడానికి వచ్చి వీళ్ళు డాక్టర్లు అయ్యారు. డాక్టర్లు కూడా పిచ్చ డబ్బులు. మన ఫిజియోథెరపీకి ఏమి ఉండదండి, ఫిజియోథెరపీ చదువుతారు మన వాళ్ళందరూ, అదే బీకామ్ BSc లేక. డాక్టర్ అంటే మంచి డిగ్రీ చదవాలి. మన ఇండియాలో మెడిసిన్, ఇప్పుడు మాకు అహినల్ శర్మ గారు ఉన్నారు, ఆయన రూమ్లోకి వెళ్ళగానే చెప్పేస్తారు మనకు లోపల రోగం ఏముంది, ఎందుకు వచ్చామని. అలాంటి దేవుళ్ళు లాంటి మనుషులు ఇక్కడ ఉన్నారండి. బట్ ఈ అమెరికా వాళ్ళు ఆయన MBBSని ఇక్కడ టిష్యూ పేపర్ కింద ట్రీట్ చేస్తారు. 2 toughest ఎగ్జామ్స్ రాయమంటారు, అవి కూడా పాస్ అయిపోతారు మన వాళ్ళు. ఎలా పాస్ అవుతారో తర్వాత దేవుడికి తెలియాలి. ఆ తర్వాత ఇంకా టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి, కష్టపడి 4 ఏళ్ళు 8 ఏళ్ళు ఏదో చదువుతారు. సరిగా అంతా ఇంకా డబ్బులు అని. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే హ్యారిస్బర్గ్లోనూ న్యూజెర్సీలోనూ పెంటకుప్పలో ఉందని హాస్పిటల్. ఇమిగ్రేషన్ పర్పస్ $1000 దింగేస్తుంది ఒక్కొక్క మనిషికి, సంతకం పెట్టాలి మెడికల్. సో ఎందుకు వచ్చింది డాక్టర్ టాపిక్ అంటే, మన కమ్మాళ్ళు వచ్చి డబ్బులు కుమ్మేశారు. ఆ
ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక టెంపుల్స్ కట్టేశారు. ఇంకో టెంపుల్స్ వేరు, ఇస్కాను, బిస్కాన్, మస్కాన్, తస్కాన్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళు టెంపుల్స్ పెట్టారు. ఓకే, ఈ కమ్మాళ్ళు తెలుగు వాళ్ళ బ్యాచ్ చెప్తారు, టెంపుల్స్ పెట్టారు. తర్వాత వీళ్ళకి ఊసిపోకో లేకపోతే వీళ్ళు ఇండియా వెళ్ళలేకో, పూర్వం వెళ్ళేవారేమో, సీతారామయ్య గారు మన వాళ్ళు చూసారా, మీ అమ్మ నాన్న ఏంటంటే వస్తారంటే లాస్ట్గా అస్థికలు తీసుకొస్తుంది. సినిమాని ఎలా తీశారంటే కె విశ్వనాథ్ గారు, ఇప్పటికి ఆయన ఎంతో చదివే ఉంటారు సబ్జెక్ట్. సో ఇండియా ఎవడు వెళ్తాడు సార్, $10,000 టికెట్ బొక్క నలుగురికి, ఎవడు వెళ్తాడు సార్, ఎందుకు వెళ్తాడు సార్ అని ఎడిసన్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఇదివరకు. వాళ్ళ అక్క కూడా వచ్చేసింది, ఫ్లోరిడాలో ఉండేదో కాలిఫోర్నియాలో ఉందో ఎక్కడో. వాళ్ళ 4 పిల్లలు, ఇలా 8 మంది వెళ్ళాలంటే ఇండియా. ఇప్పుడు చూస్తే ఒకప్పుడు అమలాపురం నుంచి మా ఫిజిక్స్ లెక్చరర్ చెప్పినట్టు ఎంసెట్లో అమలాపురం ఇంటికి కూడా ఉన్నాడు, వీధి కూడా ఉన్నాడు అని ప్రౌడ్గా చెప్పాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమెరికాలోనే ఉన్నారు. ఎవడు వెళ్తాడు సార్, వాళ్ళ 4 వెళ్ళాలంటే ఆఫీసులు బొక్క, 3 పిల్లలు అందరూ ఫేక్ రెజ్యూమ్లో డబ్బులే కదా, 4 శాలరీలు, 4 లీవ్స్ బొక్క, మళ్ళీ పిల్లలకి ఇండియా వెళ్తే హెల్త్ పడదు, వాటెవర్ బొక్క బొటారం. 8 మంది ఇండియా వెళ్తే ఎంత అవుద్ది, $20,000 అవుద్ది కదా, మళ్ళీ లీవులు పెట్టాలి. మనమే టికెట్ కొనేసి $2,000 పడేస్తే పోలే, అమ్మ బాబు షటిల్ సర్వీస్లో తిరుగుతారు కదా, లేదంటే అత్తమామల. ఆ ఐడియా ఎవడికో వచ్చేసింది పూర్వం, అంటే మన ఫ్రెండ్ల రెఫరెన్స్ వద్దు, పూర్వం వచ్చేసి వీళ్ళు నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మా అమ్మ నాన్నని నేను చూసుకోగలను, విజిట్ వీసా. వీళ్ళు మళ్ళీ లెటర్ ఫార్మాట్లో ఒకటి ఉంటుంది, వాషింగ్టన్ DC, నైగరా ఫాల్స్, ఇంకోటి ఏదో ఉంటుందండి. ఇలా 5 పేర్లు రాసేస్తారు, ఇండియన్స్ని తీసుకొస్తామని. ఫస్ట్ వీళ్ళు నిజంగా అదే పర్పస్ అయితే ధన్యవాదాలు. కానీ వీళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావని చాలామంది ఏడుస్తారు, కానీ వీళ్ళు ఇంకా బలవంతంగా తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు, వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి తీసుకొస్తారు. 2, వీళ్ళ పిల్లల ముడ్లు ఇంట్లో పని మనుషులు కావాలి కాబట్టి వాళ్ళని తీసుకొస్తారు. నేను రాను బాబు, నేను రానని చెప్పిన మా అబ్బాయి నన్ను తీసుకొచ్చి ఏడిపించేస్తున్నాడని కళ్ళనీళ్ళే పెట్టుకుని మేరీల్యాండ్లో ఒక అమ్మగారు ఏడిస్తే మా అక్కతో సమానం అండి. జాగ్రత్తగా ఉండండి, తలుపులు వేసుకుని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఒకళ్ళు ఉండలేరంటే వాళ్ళని ఎందుకు తీసుకొస్తారంటే ఇండియా వెళ్ళినప్పుడు పిల్లలు ఏరోప్లేన్లో గొడవ చేస్తారనో వాటెవర్. ఒక్క నిమిషం. సో వాళ్ళని ఎందుకు పంపిస్తారంటే ఇండియాలో వీళ్ళు వెళ్ళాలి, డబ్బులు మెయిన్ డాలర్లు సార్ సేవ్ చేయడానికి. 2 ఇక్కడ లేబర్ జాబ్ చేయించుకుందుకు పాపం వాళ్ళ చేత తీసుకొచ్చి నానా వెట్టి చాకరీ చేస్తారు. కొంతమంది అయితే అబద్ధం ఆడి వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామలు కాకపోయినా కూడా వీసాలు తెప్పించుకుని వచ్చి ఇక్కడ పనులు చేయిస్తారండి, క్యాష్కి పని చేస్తారు పాపం. సో ఇలాగా విజిట్ వీసా అని బై లా వీసా ఇవ్వాలని రూల్ ఏం లేదు మాస్టర్, బై లా వీసా ఇవ్వాలని రూల్ ఏం లేదు. దయతెలిసి గుడ్ విల్ కింద ఏ వీసా అయినా ఇస్తే మన వాళ్ళు దాన్ని రాసి రంపని పెట్టేస్తున్నారు. గ్యాప్ ఇచ్చి వెళ్ళాలంటే మా ఇంటర్లో ఒక అతను పనిచేశాడు, గ్యాప్ లేకుండా వచ్చేస్తే పట్టుకున్నారు, వర్క్ చేస్తాడని తెలిసిపోయింది. బిజినెస్ వీసా మీద వస్తారు చాలామంది వర్క్, విజిట్ వీసా మీద. ఆ విజిట్ వీసాని లంజావుడులు దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి వీళ్ళకి వీల్ చైర్ పెడతారు, వీళ్ళని లేచి నడవగలనా సరే, ఎందుకంటే అక్కడ తెలియదు కదా భాష ఇదని. సో అలాగా దాన్ని మన వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి. మీరు చెప్పు తీసుకోవటండి, లంజాబన్ చేయడానికి వెళ్తున్నారు మీరు అమెరికాని, కంప్లైంట్ చేయండి, కావాలని టిప్ ఇస్తాను, అక్కడ FBI టిప్ అన్నాడు, అందులో వేసాడు వీళ్ళ పేర్లు మీరు. ధన్యవాదాలు మాస్టర్.